హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో చాలా చర్చనీయాంశమైనటువంటి టాపిక్. అదే ప్రజా సంపద పంపిణీ. అంటే మన భారతదేశంలో రోజు రోజుకి సంపద లేదా మనకి ప్రజల మధ్యలో ఈ యొక్క ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క ఆర్థిక అసమానతలను తగ్గిస్తాం అని ప్రతిపక్ష పార్టీ, మేము గత 10 సంవత్సరాల్లో ఆర్థిక అసమానతలు తగ్గించాం, భవిష్యత్తులో మరింతగా ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం అని చెప్తున్నటువంటి అధికార పార్టీ, వీటన్నింటి మధ్యలో సుప్రీంకోర్టు ఒక 9 జడ్జిలతో ఉన్నటువంటి ఒక బెంచ్ ఏర్పాటు చేయడం, సంపద యొక్క పంపిణీ గురించి ఈ టాపిక్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఈ టాపిక్ యొక్క ఓవరాల్ ఉద్దేశం ఏంటంటే సంపద పంపిణీ గురించి మనకి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఏ విధంగా చెప్తుంది, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట, వన్ బై వన్. ఓకే, ఫస్ట్ టాపిక్ టైటిల్ ఏంటంటే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, సంపద పంపిణీ అనేది. ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేయబోయే అంశాలు కాంటెక్స్ట్, సందర్భం, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు, దాని తర్వాత ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్కి సంబంధించినటువంటి హిస్టారికల్ కాంటెక్స్ట్, మనకి చారిత్రక నేపథ్యం, అలానే డిస్ట్రిబ్యూటివ్ వెల్త్ అంటే ఈ యొక్క సంపద పంపిణీ గురించి ఈ యొక్క ఉన్నటువంటి డిబేట్స్, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సిలబస్ మ్యాపింగ్లో ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించింది. ఒకసారి ఈ యొక్క వీడియోలో సందర్భం కాంటెక్స్ట్ ఎంతో చూసిన తర్వాత నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి డిబేట్స్, రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ మధ్యలో ఈ యొక్క రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటే సంపద పునర్పంపిణీ, సంపద పంపిణీ గురించి జరుగుతున్నటువంటి వివాద నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ యొక్క 9 జడ్జిలతో కూడినటువంటి 9 జడ్జ్ బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేని గురించి? ఈ యొక్క డిపిఎస్పి ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 39B అంటే ఈ యొక్క సంపద పంపిణీ అనే దానిలోకి ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయా లేదా అన్న నేపథ్యాన్ని పరిశీలించడానికి కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనకి ప్రాపర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మనకి అసలు ఇదంతా కూడా సంపద పంపిణీ ఇవన్నీ కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, గతంలో మనకి వెల్త్, సంపద అనేది మనకి సంపద అనేది మనకి ల్యాండ్ రూపంలోనే ఉండేది. ఓకే, ల్యాండ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి సంపద, ల్యాండ్ లేని వాళ్ళకి అసలు డబ్బులు లేనట్టే. ఇది మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీన్ని సవరించడానికి కోసం అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం ల్యాండ్ రిఫార్మ్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ యొక్క భూ సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియన్ గవర్నమెంట్ లేదా ఇండియన్ ఎకానమీ మనకి ఫస్ట్ అంటే టిల్ 1990s మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక సోషలిజం వైపు ఎక్కువగా ఈ యొక్క టెండెన్సీ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాదం వైపు ఎక్కువగా ఈ యొక్క అనుకూలంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 1990s వరకు. దాని తర్వాత ఎల్పిజి ఎకనామిక్ రిఫార్మ్స్ రావడం మనకి ఎల్పిజి ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది అంటే మన ఎకానమీ అనేది మెయిన్గా ఈ యొక్క క్యాపిటలిజం వైపు దృష్టి సారించింది, క్యాపిటలిజం వైపు మళ్ళింది అని మనం చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ల్యాండ్ ఉంటేనే మనకి సంపద కలిగి ఉన్నట్టు అన్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు అమలు చేయడానికి అప్పట్లో అడ్డొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ఆస్తి హక్కు. మన భారతదేశ రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆస్తి హక్కు ఇచ్చారనమాట. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆస్తి హక్కు ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరికి ఆస్తి హక్కు ఉన్నప్పుడు ఇలా ల్యాండ్ రిఫార్మ్స్ అమలు చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంది? ఈ యొక్క భూమి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం భూమి తీసుకొని భూమి లేని వాళ్ళకి ఇవ్వడం. మరి ప్రభుత్వం ఎప్పుడైతే భూమి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకోవడానికి ట్రై చేసిందో అప్పుడు ల్యాండ్ లార్డ్స్ అంటే ఈ యొక్క జమీందారులు ఏమని అన్నారు, క్లెయిమ్ చేశారు, మాకు సంపద కలిగి ఉండడం ప్రాథమిక హక్కు కదా, మీరు మా నుంచి ఎలా తీసేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క భూ సంస్కరణలు అమలు చేయడం కోసం అని చెప్పేసి మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 31A తీసుకొచ్చాం. ఆర్టికల్ 31A ఏం చెప్తుందంటే మనకి 5 ల్యాండ్ రిఫార్మ్స్ ఒక 5 భూ సంస్కరణ చట్టాలు, 5 అంటే ఏందో మీకు తెలియాల్సిన పని లేదు. ఈ యొక్క 5 భూ సంస్కరణ చట్టాలు ఇవి అమలు చేసేటప్పుడు దే కెన్ వైలేట్. ఓకే, ఇవి అమలు చేసే క్రమంలో ఆర్టికల్ 14 అలానే ఆర్టికల్ 19 కూడా ఇవి అతిక్రమించవచ్చు. అంటే వీటికన్నా ఎక్కువ వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ అమలులో భాగంగా అవి ఆర్టికల్ 14ని వైలేట్ అయింది, ఆర్టికల్ 19ని వైలేట్ అయిందని మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదని ఆర్టికల్ 31Aని యాడ్ చేస్తాం మనం. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఆర్టికల్ 31Bని తీసుకొచ్చాం మనం అదే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. ఆర్టికల్ 31B ద్వారా మనం 9th షెడ్యూల్ని యాడ్ చేసాం. ఓకే, 9th షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, 9th షెడ్యూల్లో అంటే ఆర్టికల్ 31A యొక్క పరిధి పెంచడం. ఏమంటున్నాం 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినటువంటి ఏ లా అయినా
మేజర్గా దీన్ని మనం ల్యాండ్ రిఫార్మ్ లాస్ కోసం తీసుకొచ్చినాం. 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినటువంటి ఏ ల్యాండ్ రిఫార్మ్ లా అయినా కూడా అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయొచ్చు. ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయొచ్చు. చేసినా దాన్ని కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదన్నారు. అఫ్ కోర్స్ ఆ కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు అనేది అప్ టు 1973 వరకే వర్తిస్తుంది. 1973 తర్వాత నుంచి మనకి రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ అన్న కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మనం దాన్ని కోర్టులో సవాల్ చేయొచ్చు. ఇలా మనకి 1973 తర్వాత నుంచి 9th షెడ్యూల్లో యాడ్ చేసినవి కోర్టులో ప్రశ్నించవచ్చు, కోర్టులో జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్లో చెప్పింది? ఆన్సర్ చేయండి. 9th షెడ్యూల్లో 1973 తర్వాత యాడ్ చేసినవన్నీ కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్లో చెప్పింది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 31C. ఆర్టికల్ 31C ఏం చెప్తుందంటే మనకి మనం ఆర్టికల్ 39B అలానే ఆర్టికల్ 39C వీటి యొక్క అమలు క్రమంలో ఆర్టికల్ 39B ఆర్టికల్ 39C వీటిని అమలు చేసేటటువంటి క్రమంలో మనకి ఏం వైలేట్ అవ్వచ్చట? ఆర్టికల్ 14 ఆర్టికల్ 19 వైలేట్ అయినా పర్లేదు అంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క ప్రాథమిక హక్కుల కన్నా వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? మనం ఈ యొక్క డిపిఎస్పి యొక్క ఆదేశిక సూత్రాలకు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకి వివిధ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ద్వారా మనం ల్యాండ్ రిఫార్మ్స్ని అమలు చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అంటే మనం సంపదని ఈ యొక్క పంచడానికి, సంపదను పంపిణీ చేయడానికి భారతదేశ పార్లమెంటు కృషి చేసింది. మరి ఈ నేపథ్యంలో వీటిని కోర్టులో ఛాలెంజ్ చేయలేదా? అఫ్ కోర్స్ వీటిని సుప్రీంకోర్టులో వివిధ సందర్భాల్లో ఛాలెంజ్ చేశారు. ఫస్ట్ ఎప్పుడు ఛాలెంజ్ అయిందంటే కనుక ఈ 31A తీసుకొచ్చాం కదా, 31A 31B, దీన్ని శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దీన్ని ఛాలెంజ్ చేశారు. ఓకే, 1951 శాంకరీ ప్రసాద్ కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు, పార్లమెంట్కి అధికారాలు ఉన్నాయి అని చెప్పింది. దాని తర్వాత మనకి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడం, మళ్ళీ ఇలాంటి ప్రొవిజన్స్నే మనకి గోరఖ్నాథ్ కేసులో మళ్ళీ ఒకసారి అంశం పరిశీలనకు వచ్చినప్పుడు ఏమనంటే పార్లమెంట్ ఓకే కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్, పార్లమెంటు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం లేదు అని చెప్పింది. మరి ఎవరు చేయొచ్చుట అది ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని? ఈ యొక్క ఓన్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తు మాత్రమే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అన్నారు. మరి గోరఖ్నాథ్ కేసు జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి సిజేఐ ఎవరు? ఆన్సర్ ఏంటి? ట్రై చేయండి. ఎందుకంటే ఆ సిజేఐ అదే సంవత్సరంలో, అంటే గోరఖ్నాథ్ కేసు జడ్జ్మెంట్ ఇచ్చినటువంటి అదే సంవత్సరంలో తను ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ గోరఖ్నాథ్ కేసు పార్లమెంట్ నుంచి అధికారాలు తీసేసుకొని పార్లమెంట్కి అధికారాలు లేదని చెప్పింది కాబట్టి ఈ గోరఖ్నాథ్ కేసుని ఈ యొక్క ఓవర్కమ్ చేయడానికి, అంటే అధిగమించడానికి పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఏంది? 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. ఇందులో ఏమన్నారంటే కనుక పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, దాంతోపాటు పార్లమెంట్ కెన్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అని కూడా వీళ్ళు తీసుకుని వచ్చారు. ఓకే, దీన్ని మళ్ళీ 1973 కేశవానంద భారతి కేస్. ఓకే, కేశవానంద భారతి కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు వితౌట్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి బేసిక్ స్ట్రక్చర్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దాని తర్వాత బేసిక్ స్ట్రక్చర్ లేదేం లేదు, మా ఇష్టం వచ్చినట్టు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తాం, మాకు ఆ పవర్ ఉందని చెప్పేసి మళ్ళీ దీన్ని ఓవర్కమ్ చేస్తూ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఇందులో ఏమన్నారంటే పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయని చెప్పేసి పార్లమెంట్ అన్లిమిటెడ్ అమెండ్మెంట్ పవర్స్ ఓకే, పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్స్ అన్లిమిటెడ్గా ఉన్నాయని చెప్పేసి 1978లో వీళ్ళు అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ దీన్ని తర్వాత రోజులలో మనకి యొక్క మినర్వా మిల్స్ కేస్ 1980 మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే మినర్వా మిల్స్ కేసులో మనకి మీరు ఏమైనా ఫండమెంటల్ రైట్స్ని డిపిఎస్పి
కి అమలు చేయడానికి మీరు సవరించవచ్చు. కాకపోతే ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీ రెండు కూడా ఇంపార్టెంటే, రెండింటి మధ్యలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి. అలానే 44th అమెండ్మెంట్ అనేది ఎస్పెషల్లీ రాజ్యాంగంని పార్లమెంట్ ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేయొచ్చు అన్నటువంటి ఇది ఏదైతే ఉందో దీన్ని కొట్టివేయడం జరిగింది మినర్వా మిల్స్ కేసులో. ఓకే, సో ఇక్కడ మనకి 42nd అమెండ్మెంట్, ఇక్కడ నేను మీకు 44th అన్నా కదా, ఇక్కడ 42nd అమెండ్మెంట్, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 మధ్యలో 44th కూడా వస్తుంది. 44th అమెండ్మెంట్ 42nd అమెండ్మెంట్ని చేంజ్ చేసింది. అలానే ఈ యొక్క మినర్వా మిల్స్ కేసులో కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఏదైతే ఉందో దీని ద్వారా యాడ్ చేసినటువంటి ఆర్టికల్ 368 క్లాస్ 4 అలానే ఆర్టికల్ 368 క్లాస్ 5 అనేది యొక్క వాయిడ్ అంటే ఇవి అమల్లోకి రాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విధంగా మనకు సంపద పంపిణీ గురించి వివిధ సందర్భాల్లో పార్లమెంట్కి ఎక్కువ అధికారాలు ఉన్నాయా లేకపోతే రాజ్యాంగానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయా అన్నప్పుడు ఇలాంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అన్ని కూడా మనకు వచ్చినటువంటి సందర్భంలో ఉన్నవి. ఓకే, ఇప్పుడు మనకి తీసుకొచ్చినటువంటి ఏ ఆర్టికల్స్ ఏ విధంగా చెప్తుంది, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఒకసారి సంపద పంపిణీ గురించి మనకి యొక్క వివిధ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి చూద్దాం. మనకి ఈ 39B 39C అన్ని మనం డిస్కస్ చేసాం, మనకి ఈ ఆర్టికల్స్ కూడా మనం డిస్కస్ చేసాం. మన భారతదేశంలో ఈ యొక్క ఆర్థిక అసమానతల గురించి ఏం చెప్తుందో చూద్దాం. మనకు మరి 39B 39C అంటున్నాం కదా, ఇక్కడ మీకు ఏం చెప్పాను, 39B 39C అమల్లో భాగంగా అవి ఆర్టికల్ 14, 19 వైలేటేషన్ ఏం కదని చెప్పాను కదా. మరి ఆర్టికల్ 39B 39C ఏం చెప్తుంది, ఆర్టికల్ 39B ఏం చెప్తుందంటే సమాజంలో ఉన్నటువంటి సంపద అనేది ఓకే అందరి ప్రయోజనాల కోసం మనకి దాన్ని మనం వినియోగించాలి తప్ప అది కొందరి ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఉండకూడదు. అంటే ద మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇది మనకి 39C ఏం చెప్తుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వెల్త్ అంటే మనకి సంపద కేంద్రీకరణ అనేది జరగకూడదని 39C చెప్తుంది అనమాట. మరి ఈ యొక్క 39B అంటే ఈ యొక్క సంపద అనేది అంటే సమాజానికి సంబంధించినటువంటి సంపద అనేది అందరికీ ఉపయోగపడేలా ఉండాలని అని అన్నారు. కాబట్టి మరి సమాజానికి చెందినటువంటి సంపద అంటే ఓన్లీ గవర్నమెంట్స్ ప్రాపర్టీ వస్తుందా, ప్రైవేట్ ప్రాపర్టీ కూడా వస్తుందా అనేది ఇప్పుడు 9 జడ్జ్ బెంచ్ అనేది విచారించబోతుంది. ఓకే, నెక్స్ట్ మన భారతదేశంలో ఇన్ఈక్వాలిటీస్ గురించి చూసినట్టయితే కనుక రీసెంట్గా మనకి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఏం చెప్తున్నారంటే మన భారతదేశంలో టాప్ 10% ఆఫ్ ద పీపుల్ చేతిలోనే ఆల్మోస్ట్ ఆల్ 65% సంపద ఉందని, మనకి రెస్ట్ ఆఫ్ ద మనకి 50% బాటమ్ 50% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఓన్లీ 6.5% వెల్త్ను మాత్రమే కలిగి ఉన్నారని చెప్పి చెప్తుంది. అలానే ఆర్టికల్ 39Bని పరిశీలించడానికి కోసం అని చెప్పేసి 9 జడ్జ్ బెంచ్ అనేది ఇప్పుడు దాన్ని రివ్యూ చేస్తుందని కూడా సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. ఇది మనకి ఓవరాల్ మనకి సమ్మరీ దీని గురించి. ఈ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ సంపద అసమానతలను తగ్గించి ఈ యొక్క అంటే రిచ్కి పూర్కి మధ్యలో డిఫరెన్సెస్ని తగ్గించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఉందన్నమాట. మరి ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద బై ఎలక్షన్కి సంబంధించింది. బై ఎలక్షన్స్ అనేది మనకి ఆర్టికల్ 325లో ఉందా అంటే లేదు. బై ఎలక్షన్స్ అనేది లాస్ట్ 1 yearలో కానీ 6 monthsలో కానీ వచ్చేది ఉంటే కనుక దాన్ని నిర్వహించాలా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. బై ఎలక్షన్ మనకు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ ఒకవేళ బై ఎలక్షన్ అనేది నిర్వహించడం డిఫికల్టీ అనుకుంటే కనుక దాన్ని వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి లాస్ట్ 2 స్టేట్మెంట్స్ రైట్. మనకి ఈరోజు క్వశ్చన్ ఏందో చూద్దాం. టుడేస్ క్వశ్చన్ ఈజ్ consider the following statement. Option A, Constitution amendment inserting a regulation in the 9th schedule can be challenged on the grounds of violation of basic structure of the Constitution. మనం 9th షెడ్యూల్లో ఏదైనా ప్రొవిజన్ యాడ్ చేస్తే అదొకవేళ కాన్స్టిట్యూషన్లోని బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే దాన్ని మనం కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు అంటున్నాం. సెకండ్ స్టేట్మెంట్, ఎనీ లెజిస్లేషన్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ కెనాట్ బి సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్డ్ ఫర్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసినా కూడా దాన్ని కోర్టులో క్వశ్చన్ చేయలేము అంటున్నారు. మరి 2 స్టేట్మెంట్లలో ఇది రైట్. Next main question, fundamental rights enshrined in the Indian Constitution have often met with the wide and varied criticism. Analyze అంటే మన భారతదేశంలోని ప్రాథమిక హక్కులపైన ఉన్నటువంటి విమర్శ ఏంది, క్రిటిసిజం ఏంది, దాని గురించి చర్చించండి అంటున్నాం మనం. సరే, మనం ఒకసారి వీడియో చివరిలోకి వచ్చేసాం. కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసింది ఏంటంటే ఈ యొక్క ఆర్థిక అసమానతలు అలానే సంపద పంపిణీ గురించి మనకి రాజ్యాంగంలో అంటే కాన్స్టిట్యూషన్లో ఏమేమి ప్రొవిజన్స్ యాడ్ చేసుకున్నాం 31A-B-C. అలానే మనకి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేవి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్గా సంపద పంపిణీ అంటే మనకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ లేదా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అన్న కాన్సెప్ట్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.